సంపూర్ణ బ్లాగ్స్ కి స్వాగతం. ఈవేళ సాంబార్ పొడి చేసుకుందాం, వచ్చేసేయండి. స్టవ్ పెట్టి బాండి పెట్టుకున్నానండి. ఇదండి పచ్చనిపప్పు వేస్తున్నాను. ఇవి సన్నని మంటలో దోరగా వేయించుకోవాలండి. వేగిపోయాయి. ఇవి సిమ్లో పెట్టి వేయించుకుంటే కమ్మని వాసన వస్తాయండి. వేగిపోయాయి. ఈ ధనియాల్ని సన్నటి మంట మీద వేయించుకుంటే చక్కటి వాసన వస్తుంది. సాంబార్కి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ధనియాలు బాగా వేగిపోయాయి, మంచి వాసన వస్తున్నాయండి. ఈ ఎండుమిరపకాయలు వేయకపోతే కనుక సాంబార్ టేస్టే ఉండదండి. ఈ మిరపకాయలు కరకరలాడే వరకు వేయించుకోవాలి. జీలకర్ర, ఈ మెంతులు ఒకేసారి వేయించేసుకోవచ్చండి. ఇవి ప్రతి ఒక్కటి కూడా ఒకే ఒక్క నిమిషంలో వేయించేసుకోవచ్చు. వేగిపోయాయి. చెక్క, మొగ్గ, రాతిపూత, ఈ మూడు వేసుకుంటే వేసుకోవచ్చు. వాటితో పాటు బియ్యం కూడా కొంచెము వేయించేసుకోవాలి. ఈ బియ్యము కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇవి చల్లబడిన తర్వాత మిక్సీలో వేసుకుంటేనే ఈ మిక్సీ జార్ కూడా పాడవకుండా ఉంటుందండి. కమ్మనైన సాంబార్ పొడి రెడీ. ఎప్పుడు మిక్సీలో వేసేసుకున్నా కూడా ఈ బాటిల్లో పోసి ఉంచుకుంటానండి. ఇలా సాంబార్ పొడి చేసుకొని మీరు సాంబార్ పెట్టుకొని తిని చూసారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. బయట సాంబార్ పొడులు 10 రూపాయలు 5 రూపాయలు తెచ్చుకోవటం మానేసి ఎప్పుడు ఇంట్లో చేసుకుని తింటారు. ఒక్కసారి శ్రమపడి చేసుకోండి, నెల రోజులు ఉంటుందండి. ఇబ్బంది ఏం లేదు.